ఈ రోజుల్లో బాగా ఫేమస్ అయిన ఒక పదం, నువ్వు యూట్యూబ్ ఆన్ చేసినా, టీవీలో ఆన్ చేసినా, బైక్ల పైన పోతున్నా, రోడ్ల పైన చూసినా, ఎక్కడ చూసినా కూడా మనకు ఫ్లెక్సీలు కనబడుతుంటాయి. ఇలాగా ఏంటి చెప్పండి? సిద్ధం, సంసిద్ధం, మేము కూడా సిద్ధం. ఏమన్నది? మేము కూడా సిద్ధం. అసలు ఈ సబ్జెక్ట్ గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు ఈ మాట పుట్టింది, ఎందుకొరకు సిద్ధం అనేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దానిని ప్రకటించాడు అని ప్రార్థన చేస్తూ వాక్యం ఆధారములు నేను ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు కొన్ని వాక్యములను, కొన్ని మాటలను నాకు దేవుడు మాట్లాడడం జరిగింది. అది నేను మీ దగ్గర ఈరోజు తెలియజేయడానికి నేను సిద్ధపడుతున్నాను. ఈరోజు నేను చెబుతున్నటువంటి అంశం సిద్ధం. సిద్ధం. ఈ మాట ఎక్కడి నుంచి పుట్టింది, దేనికి ఈ మాటను మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటను ఆయన ముందుకు తీసుకెళ్ళాడు అని అంటే, ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానముగా నాకు దేవుడు బయలుపరిచాడు. ఏంటి ఆ వాగ్దానం? ఆ వాగ్దానానికి ఈ యొక్క కుమారుడు ఎందుకు ఇంతగా దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాడు అని అంటే, నేను ఆ వాక్యాన్ని చూపిస్తే మీరు కూడా నిజమే అంటారు. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వాక్యం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసినటువంటి సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. చప్పలు కొట్టి దేవుని నామమున పడదాం. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలో ఇదొక వాగ్దానం. ఒక వ్యక్తికి దేవుడిస్తున్న ఒక వాగ్దానం. ఆ వ్యక్తి దేశాన్ని పరిపాలించే నాయకుడైతే, ఆ వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడైతే, ఆ వ్యక్తి ఒక పట్టణాన్ని పరిపాలించే ఒక శాసన సభ్యుడైతే, ఆ వ్యక్తి ఇదిగో ఒక కుటుంబాన్ని నడిపించే ఒక నాయకుడైతే, ఒక సంఘమును నడిపించే దైవ సేవకుడైతే, దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, మొదటి మాట, నీవు సిద్ధముగా ఉండుము. ప్రైజ్ ది లార్డ్. చావైనా సిద్ధముగా ఉండు, ఓటమి అయినా సిద్ధముగా ఉండు, గెలుపైనా సిద్ధముగా ఉండు, బ్రతుకైనా సిద్ధముగా ఉండు. మొత్తానికి దేవుడు చెప్పే మాట ఏంటంటే సిద్ధముగా ఉండు, సిద్ధముగా ఉండు. ఆ తర్వాత రెండవ మాట, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం, నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. ప్రైజ్ ది లార్డ్. రీసెంట్ గా పోయిన నెలలో అనుకుంటాను నేను, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొదటి సిద్ధం యొక్క సభ
భీమిలి పట్టణములో ఏర్పాటు చేశారు. గమనించండి బిడ్డలారా, ఆ భీమిలి పట్టణంలో ఆ సభ ఏర్పాటు చేసినప్పుడు మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అబ్జర్వ్ చేశాను. అక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. ఒక ర్యాంప్ పైన ముఖ్యమంత్రి గారు ఒక ర్యాంప్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ డ్రోన్ విజువల్ చూస్తే ఆయన నడుచుకుంటూ వస్తున్నటువంటి ఆ ర్యాంప్ పైన ఏ గుర్తు కనిపించిందంటే సిలువ గుర్తు కనిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు సిద్ధపడు. దేని కొరకంటే సిలువ దగ్గరికి దగ్గర కొన్ని లక్షల మంది ఉన్నారు. అక్కడ వేల మంది కాదండి, దగ్గర 15-20 లక్షలకు పైగా అక్కడ జనాలు కనబడతా ఉన్నారు. మొదటి సభ ద్వారా ఆ కుమారుడు గెలచినా ఓడిపోయినా ఏది జరిగినా సరే అంతమంది ప్రజలందరినీ కూడా ప్రభు పాదాల చెంతకు నడిపించుటకు సిద్ధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిద్ధపడ్డాడు. నీతో కూడా కలిసినటువంటి సమూహం అంతటిని సిద్ధపరచుము. వారందరినీ కూడా సిద్ధపరిస్తే మూడో మాట, దేవుడు చెప్పిన మూడో మాట అంటే ఏంటంటే నీవు వారికి కావలి అయి ఉండుము. కావలివాడు అనగా కాపరి, కావలివాడు అనగా పరిపాలించువాడు, కావలివాడు అనగా నాయకుడు, కావలివాడు అనగా యజమాని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట సిద్ధమా అంటే అర్థం అది ఆయనకు దేవుడిచ్చిన వాగ్దానం. ఆ దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఒక మానవుడు, నేను ఈ లోకాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కావచ్చు, ఎన్నో దుష్ట చరాచరంగంలో ఉన్నటువంటి ఈ యొక్క నాయకుల మధ్య, దుష్ట శక్తుల మధ్య కూడా, కానీ నేను నా జ్ఞానము చేత, నా శక్తి చేత, నా బలము చేత కాదు, కానీ నా దేవుడు నన్ను బలపరచువాడు కనుక నా దేవుడు పైన ఉన్నాడు. ఆ తర్వాత ప్రజలందరినీ కూడా నేను సిద్ధపరుస్తాను. ఓటమైనా సరే గెలిపైనా సరే మొదట నేను అందరిని సమకూర్చేది దేవుడి సన్నిధికి అనేసి అక్కడికి నడిపించాడట. సిద్ధం. దేనికి సిద్ధపడాలి మనము? దేనిని సిద్ధపరచాలి? మొదటిగా ఒక నాయకుడు ఏం చేశాడంటే, నువ్వు సిద్ధముగా ఉండు. తర్వాత ఏంటి? నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసినటువంటి సమూహం అంతటిని సిద్ధపరచు అన్నప్పుడు ఆ నాయకుడు ఏం చేశాడంటే దేవుడి మాటకు లోబడ్డాడు. దేవుడి మాటను లోబడి దేవుడి మాటకు విధేయుడైపోయి సిద్ధపడ్డాడు. సమూహాన్ని సిద్ధపరిచాడు. ఆయన విశ్వాసంతో చెబుతున్నాడు, నేను 175కు 175 కొడతాను. ఇది మీరిచ్చే విజయం కాదు, నాకు నా దేవుడిచ్చే విజయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ వారికి కావలిగా ఉండుము. రైట్, బాగుంది. మరి ఒక క్రైస్తవులుగా, దేవుణ్ణి నమ్మినటువంటి ప్రియ బిడ్డలుగా మనము దేని కొరకు సిద్ధపరచాలి? ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, దేనిని సిద్ధపరచాలి. రెండవది, ఎక్కడ ఉండుటకు సిద్ధపడాలి. మూడవది, ఎందుకొరకు సిద్ధపడాలి. మొదటిది, దేనిని సిద్ధపరచాలి. రెండవది, ఎక్కడ ఉండుటకు సిద్ధపడాలి. మూడవది, ఎలా ఉండాలి, ఎందుకొరకు సిద్ధపడాలి. మొదటి మాట, దేనిని సిద్ధపరచాలి. చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యములో కేక వేయునొకని శబ్దము. హల్లెలూయా. మొదటిగా దేనిని సిద్ధపరచాలి? మార్గమును సిద్ధపరచాలి. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా ప్రభు మార్గమును సిద్ధపరచండి. ఆయన త్రోవలను సరళము చేయండి. మీ జీవితంలో మీరు వెళ్తున్నటువంటి మార్గాలు, మీ జీవిత ప్రయాణంలో, మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎవరి కొరకు మీ మార్గాన్ని సిద్ధపరచాలంటే దేవుని కొరకు నీ మార్గాన్ని సిద్ధపరచాలి. దేవుని కొరకు నీ మార్గాన్ని సిద్ధపరచాలి. బైబిల్ వాక్యం ఉంటుంది, ఆయన త్రోవలను సరళము చేయండి, సరళము చేయండి. దేవుని త్రోవలు నీ ఇంటిలో జరుగుతున్నాయా? దేవుని మార్గము నీ యొక్క జీవితంలో
సిద్ధపరుస్తున్నావా దేవుని మార్గమును? దేవుడు అన్నాడు నేనే మార్గము అన్నాడు. యేసు ప్రభువు నేనే మార్గం అన్నాడు. మార్గమైనటువంటి దేవుడు నీ ఇంటిలో నీతో కూడా వస్తూ ఉన్నాడా? మార్గమైనటువంటి దేవుణ్ణి నువ్వు సిద్ధపరుస్తున్నావా? వాక్యం ఉంటుంది ఆయన మార్గమును సిద్ధపరచండి. నీ ఇంటిలో ఆయన మార్గం సిద్ధపరచాలి. ఎలా ఆయన మార్గాన్ని సిద్ధపరిస్తే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయన అధికారంలో ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన మార్గాన్ని సిద్ధపరిస్తే నీ జీవితంలో జరిగే మేలు ఏంటి అనంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. హల్లెలూయా. ఇదిగో నీవు ఆయన మార్గాన్ని సిద్ధపరిస్తే, ఆయన మార్గంలో నడుచుటకు నీవు ఒప్పుకుంటే ఆయన నీ మార్గములను సరళము చేస్తాడు. హల్లెలూయా. ఆయన మార్గములను ఒప్పుకోకపోతే, ఆయన మార్గములను నడుచుకుంటకు నీ జీవితంలో సిద్ధపడకపోతే ఆయన కూడా నీ జీవితంలో ఏ కార్యమును చేయటానికి సిద్ధపడాడు. ఒక లోకానుసారమైనటువంటి ఒక వ్యక్తినే ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి దేవుడు మాట్లాడి నువ్వు సిద్ధపడు, నీతో కూడా కలిసినటువంటి సమూహాన్ని సిద్ధపడచ్చు, వారికి కావులి అయి ఉండమని చెప్పేసి దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటను ఎత్తిబట్టి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరి నోట నుంచి సిద్ధమా 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 అని చెప్పేసి ఆ వ్యక్తి అంతలా పలుకుతున్నాడంటే ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుడి సంధానంలో నీవు ప్రార్థిస్తున్న బిడ్డగా, ఆయన సంధానంలో గోల్చాడుతున్న బిడ్డగా నీ జీవితంలో ఆయన మార్గంలో సిద్ధపరుస్తూ ఉన్నావా? ఆయన మార్గం సిద్ధపరుస్తున్నావా? దేవా నీ చిత్తానుసారంగా నేను నడుచుటకు నాకు నేర్పించయ్యా అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ జీవితంలో ఆయన మార్గంలో నీవు సిద్ధపరచాలి. ఆయన మార్గంలో సిద్ధపరిస్తే ఆయన ఏం చేస్తాడంట? మెట్టగా ఉన్నటువంటి స్థలములు అనగా ఎత్తులు, లోతులు, పల్లాలు, ప్రతి విధమైనటువంటి ఆటంకాలు, అడ్డంకాలు, శ్రమలు, శోధనలు, అనారోగ్య పరిస్థితులు, వ్యాధులు, బాధలు, నిందలు, అవమానాలు, కష్టాల నుంచి, కన్నిటి నుంచి నీ దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు? నీవు ఆయన మార్గమును నీ జీవితంలో సిద్ధము చేసినప్పుడు మాత్రమే నీ త్రోవలు సరళములైపోతాయి. సిద్ధము చేసినప్పుడు మాత్రమే ఆయన అంటున్నాడు ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, ఇత్తడి తలుపులను పడగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. తర్వాత కింది వాక్యం అంటాడు పేరు పెట్టి నిన్ను పిలిచినటువంటి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన ధనమును, రహస్య స్థలములో ఉంచబడిన నిధులను చూసారా? మార్గమును సరళము చేస్తే, నీ మార్గాన్ని సిద్ధపరిస్తే నీ జీవితంలో గొప్ప ధనం అండి, గొప్ప ధనం. ఇందాకే నేను చెప్పాను, నువ్వు సంపాదిస్తే ఒక 1000 సంపాదిస్తే ఒక రోజుకి, ఒక 10,000 సంపాదిస్తే ఒక రోజుకి, అదే సమయాన్ని నీ జీవితంలో నా దేవునికి నా మార్గాన్ని అప్పగిస్తాను, నా దేవునికి నా మార్గాన్ని సిద్ధపరుస్తాను. నేను ఇటు వెళ్ళేవాడిని ఇటు వెళ్ళకుండా సూటిగా, ఒకసారి చూడండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వాక్యం ధ్యానించండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గములలో సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నింటిలో స్థిరములగును. హల్లెలూయా. నీ కన్నును ఇటు అటు చూడమాకు, లోకం వైపు చూడమాకు, లోకాశ వైపు చూడమాకు, సాతాను వైపు చూడమాకు.
వెనుకకు తిరిగి చూడమాకు. ఎందుకో తెలుసా? వెనక్కి తిరిగి చూసి లోతు భార్య ఉక్కు స్తంభం అయిపోయిందంట. వెనక్కి తిరిగి చూడమాకు. ఇదిగో ముందున్న వాటిని చూడొద్దు. ముందున్నటువంటి వాటిని చూశాడు లోతు. ముందర కనబడింది పచ్చపచ్చని పంట పొలాలు కనబడ్డాయి. అవన్నీ చూసి భ్రమపడి సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు. నీ మార్గములు సరిగాను సూటిగాను చూసినటువంటి అబ్రహాము ఏమయ్యాడు? నూతన యెరూషలేము పట్టణం వైపు చూస్తూ తన దినాన్ని యెరూషలేము పట్టణములో కట్టుకున్నాడు. ప్రభు చెంతకు చేర్చబడ్డాడు. హల్లెలూయా. సిద్ధమా అంటే దేనికి సిద్ధం అంటే ప్రభు మార్గములను నేను సిద్ధపరచడానికి నేను సిద్ధం అని నువ్వు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మార్గాలు నీ జీవితంలో సిద్ధపరచబడాలి. దేవుని మార్గమును సిద్ధపరిస్తే ఆయన ఇత్తడి తలుపులను పడగొడతాడు, ఇనుప గడియలను విడగొడతాడు. నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయన. నీ కొరకు రహస్యస్థలంలో ఉంచినటువంటి ధనమును, అంధకారతంలో ఉంచినటువంటి నిధులను ఆయన నీకు ఇస్తాడు. తాత్కాలికమైనటువంటి ఈ ధనం ఎంతకాలం చెప్పండి? దేవుడిచ్చే ధనం శాశ్వతం. హల్లెలూయా. మొదటిగా దేన్ని సిద్ధపరచాలి? మార్గమును సిద్ధపరచాలి. రెండవదిగా దేన్ని ఎక్కడ ఉండుటకు సిద్ధపడాలి? మొదటిగా మార్గమును సిద్ధపరిచిన తర్వాత ఎక్కడ ఉండాలి? అవునా? ఒక దగ్గరికి మనం వెళ్తా ఉంటాం. ఒక దగ్గరికి వెళ్తున్న తర్వాత ఎక్కడుంటాం? అవునా? ఎక్కడుంటామని చెప్పి మనం వెళ్తున్నాము. అదే రెండో పాయింట్. మార్గమును సిద్ధపరిచిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండుటకు సిద్ధపడాలి చూద్దాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల ఇశ్రాయేలీయులారా మీ దేవుడి సన్నిధిని కనబడుటకై సిద్ధపడాలి. ఎక్కడ ఉండుటకు సిద్ధపడాలంటే దేవుని సన్నిధానంలో ఉండుటకు సిద్ధపడాలి. దేనిని సిద్ధపరచుకోవాలి? నీ మార్గమును ఎక్కడ ఉండుటకు సిద్ధపరచుకోవాలంటే దేవుడి సన్నిధానంలో ఉండుటకు నీ మార్గములను సిద్ధపరచుకోవాలి. దేవుడి సన్నిధిలో ఉండాలి. భక్తులైన దావీదు అంటాడు, నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు. నీ మందిరం మేలు చేత మేము తృప్తి పొందుతాము అంటాడు. నీ ఆవరణములో ఉండాలని, నీ తేజ మహిమను చూడాలని నా కోరిక, నీ బలమును నీ ప్రభావమును చూడాలి అన్నదే నా కోరిక అని భక్తులైన దావీదు అంటాడు. ఈ వాక్యం అంటున్న ప్రియ దేవులారా, నీ జీవితంలో మార్గమును సిద్ధపరిచిన తరువాత నువ్వు ఎక్కడ ఉండాలి అని దేవుడు కోరుకుంటుందంటే నీ మార్గములు అటు ఇటు చూడకుండా, లోకం వైపు చూడకుండా, లోకంలో ఉన్న దాన్ని చూడకుండా తిన్నగా సూటిగా దేవుని సన్నిధానంలో కనబడుటకై నీవు సిద్ధపడాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 10 మంది కన్యకలు ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 10 వాక్యాలు తీసి ఉంచండి. ఎక్కడైతే నేను ఆపుతానో అక్కడి నుంచి మీరు ధ్యానించండి. మత్తయి సువార్త 25 1 నుంచి 10 వాక్యాలు తీసి ఉంచండి. 10 మంది కన్యకలు ఉన్నారు. ఈ 10 మందిలో 5 మంది ఎలా ఉన్నారు? బుద్ధి కలిగినటువంటి వారు. 5 మంది బుద్ధి లేనటువంటి వారు. సరే, అందరూ కూడా ఒక పెండ్లికి వచ్చారంట. ఈ పెండ్లికి వచ్చినప్పుడు ఆ పెండ్లిలో చెప్పినది చేసింది ఒకటే, ఇదిగో పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు సిద్ధపడుడి అని చెప్పారంట. పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొంటకు సిద్ధపడాలి. అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ ట్విస్ట్ లో ఏముందంటే ఆ 10 మందికి దివిటీలు ఇచ్చారంట. ఆ దివిటీలు ఇచ్చే ఆ దివిటీలు అన్నిటిని కూడా ఎదుర్కొండి, ఆ దివిటీలు వెలిగించుకొని ఆ పెండ్లి కుమారుణ్ణి సిద్ధపరచబడాలి.
దివిటీలు అంటే మీకు అర్థమవుతున్నాయా? ఒక్కసారి నేను చెబుతాను. ఇప్పుడైతే అన్ని కూడా ఎల్ఈడి లైట్లు వచ్చాయి, ఎల్ఈడి లైట్లు వచ్చాయి ఇప్పుడైతే. మరి ఒకప్పుడు పెండ్లి జరుగుతుంది అంటే ఏం చేసేవాళ్ళంటే అమాస వెనక నుంచి కొంతమందికి కాగడాలను వెలిగించి, కర్రలకు నిప్పులు వెలిగించి ఆ డ్యూటీలు పట్టుకొని ఇలా వస్తూ ఉంటే పెండ్లి కుమారుడు వెనక నుంచి ఊరేగింపులు వస్తూ ఉంటాడు. ఎవరైనా చూసారా ఈ యొక్క సీను? వెరీ గుడ్, హల్లెలూయా. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆ విధంగా మీరు ఈ 10 మంది కూడా పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అని చెప్పారంట. సిద్ధపడితే ఈ బుద్ధి కలిగినటువంటి ఈ 5 మంది ఏం చేశారంట? పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొంటకు సిద్ధపడటానికి పాటలు పాడుతూ ఉన్నాడు. వాళ్ళ సమయాన్ని వ్యర్థపరచక అలాగా కొంత వాళ్ళ సమయాన్ని టైం పాస్ చేస్తున్నారు. మిగిలినటువంటి 5గురు ఏం చేశారంట? ఆ పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు కదా, ఆ పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు కదా, అప్పటి వరకు మనం మేలుకోవాలా? కాసేపు పడుకుందాంలే, సోమరిపోతులు, కాసేపు పడుకుందాంలే, కాసేపు నిద్రపోదాంలే, ఏమైతుందిలే, ఏమవుతుందిలే అనేసి అలాగా చూశారంట. చూసిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. 10వ వాక్యం ధ్యానించండి. కొంచెం పైకి. వారు కొనబోచున్నగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. హల్లెలూయా. ఏం జరిగిందంట? పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. పెండ్లి కుమారుడు రానే వచ్చిన తర్వాత ఇదిగో సిద్ధపడిన వారు ఆయన సన్నిధానంలో సిద్ధపడడానికి, పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారంట. మరి విడబడిన వారి యొక్క పరిస్థితి ఏంటి? ధ్యానించండి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కినటువంటి కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడిగెను. అతడు, మిమ్మును నేను ఎరుగను అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఆ దినమైనను గడి అయినను తెలియదు కనుక మెలకుగా సిద్ధపడి ఉండుడి. హల్లెలూయా. నీ దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. నీ పెండ్లి కుమారుడైనటువంటి యూదా గోత్రపు సింహమైనటువంటి యేసు ప్రభువారు ఎప్పుడు వస్తాడో తెలియదు గనుక ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండండి. అయ్యా అయ్యా మేము వచ్చామయ్యా, మా బుడ్డిల్లో నూనె అయిపోయిందయ్యా. బుడ్డిలు ఉంటే కాదండి, ఆ బుడ్డిలలో ఏముండాలి? నూనె ఉండాలి. హల్లెలూయా. బుడ్డిల్లో ఉండాల్సింది నూనె. నూనె అనగా విశ్వాసం, నూనె అనగా పరిశుద్ధాత్మ అభిషేకం, నూనె అనగా వాక్యపు అభిషేకం. దేవుడి సన్నిధానంలో నీవు ఇదిగో నా దగ్గర బుడ్డి ఉంది, నా దగ్గర అన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, కాడలు ఉన్నాయి కాదు. బుడ్డి ఉంటే సరిపోదండి. ఆ బుడ్డిలో ఏముండాలి తెలుసా? నూనె ఉండాలి. ఆ నూనె అయిపోయింది. నూనె లేదు అంటే కొనుక్కోపో. అర్ధరాత్రి 12 గంటలకు అంగళ్ళు ఉంటాయా? ఉండవు. ఒకవేళ ఉంది అనుకుందాం, అక్కడికి నువ్వు పోయినావు అనుకో, నిన్ను వాళ్ళు ఏమంటారు? మనిషోదయమో. అవునా? అవునా? లేదు దొంగోడో, ఎవరికైనా తెలుసు? మనిషోదయమో తెలియదు కదా. గమనించండి పిల్లారా, సమయం అనేది అయిపోయింది. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. సిద్ధపడినటువంటి వారు ఎత్తబడ్డారు, సిద్ధముగా లేనటువంటి వారు విడవబడ్డారు. ఈ వాక్యం ఉంటున్న ప్రియమైన పిల్లారా, రెండవదిగా నీవు నీ దేవుని సన్నిధిలో కనబడడానికి, నీ దేవుని సన్నిధానంలో ఉండుటకు నీవు సిద్ధపడాలి. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకొరకు సిద్ధపడాలి? మొదటి మాట
దేనిని సిద్ధపరచాలి, రెండవ మాట ఎక్కడ ఉండుటకు సిద్ధపడాలి, మూడవ మాట ఎందుకొరకు సిద్ధపడాలి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వాక్యమును ధ్యానము చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు మీ పితరుడైన యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. హల్లెలూయా. మూడవదిగా దేని కొరకు సిద్ధపడాలి, ఎందుకొరకు సిద్ధపడాలి అంటే దేవుని చిత్తానుసారంగా నడుచుటకు సిద్ధపడాలి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని చిత్తము జరగాలి. జరగవలసింది నా చిత్తము కాదు ప్రభువా, నా జీవితంలో జరగవలసింది నీ చిత్తమే జరగాలి అని ప్రార్థన చేసి ఆయన చిత్తానుసారంగా నడుచుకొంటకు నువ్వు సిద్ధపడాలి. యేసు ప్రభు వారు కూడా ఆయన మరణ దినముల దగ్గర పడుతూ ఉన్నప్పుడు అదిగో ఆ గెత్సేమనే తోటలోనికి వెళ్ళి, అయ్యా ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు ప్రభువా, అయినను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే దీనిని జరిగించుము అని దేవుడి చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవులారా, నీ జీవితంలో జరగవలసినది ఏంటో తెలుసా? దేవుడి చిత్తం జరగాలి. దేవుని చిత్తానుసారంగా నడుచుటకు సిద్ధపడాలి. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడి చిత్తం జరుగుటకు నీవు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటకు సిద్ధపడతావో నువ్వు పట్టిందంతా కూడా బంగారమే. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం కూడా ఆశీర్వాదమే. నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా దేవుడు నీకు ఇచ్చుటకు ఆయన సమర్థుడు. కారణం ఏంటి? ఆయన మాటానుసారంగా, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకోవడానికి సిద్ధపడ్డావు గనక. మరొక మాట చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయం 9-10 వాక్యంలో, మూడవ నాటికి సిద్ధముగా ఉండము. దేని కొరకు? దేవుడి ముఖ దర్శనము చూచుటకు, దేవుని చిత్తానుసారంగా నడుచుకొంటకు, దేవుడి మాట వినుటకు నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్వు సిద్ధపడి ఉండాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో 3 విధాలుగా నువ్వు సిద్ధపడి నీతో మాట్లాడమంటున్నాడు. మొదటిగా దేనిని సిద్ధపరచాలి? నీ మార్గమును సిద్ధపరచాలి. రెండవదిగా ఎక్కడ ఉండుటకు సిద్ధపడాలి? ఆయన సన్నిధానంలో ఉండుటకు నీవు సిద్ధపడాలి. మూడవదిగా ఎందుకొరకు సిద్ధపడాలంటే ఆయన చిత్తానుసారముగా నడుచుకుంటకు సిద్ధపడాలి. దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నీవు సిద్ధముగా ఉండుము. నువ్వు సిద్ధపడి నీతో కూడా కలిసిన సింహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. ఈ 3 మాటలు మన జీవితంలో దేవుడు నెరవేర్చి ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచి ఆయన సన్నిధానంలో స్థిరపరచబడును గాక. ఆమేన్.